పల్నాడులో ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేపట్టింది. ఈవీఎం ధ్వంసం వెనుక కుట్ర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అంశంపై విచారణ చేస్తోంది. ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో బయటకు ఎలా వచ్చింది అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు. పల్నాడులో ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేపట్టింది. ఈవీఎం ధ్వంసం వెనుక కుట్ర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అంశంపై విచారణ చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. పల్నాడులో ఈవీఎం ధ్వంసం ఘటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన దానికి సంబంధించిన వీడియోలు బయటికి రావడం, దీని మీద పెద్ద ఎత్తున టీడీపీ విమర్శలు చేయడం, ఈసీ కూడా స్పందించి ఆయన్ని అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన మీద అయితే సిట్ అయితే స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగైతే మనకి తెలుస్తోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించిన విచారణ అయితే చేపడుతున్నట్టుగా అయితే తెలిసింది. దీంతో పాటుగా ఈవీఎం ధ్వంసం చేసిన దానికి సంబంధించిన వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయనే అంశం మీద కూడా ప్రస్తుతం పోలీసులు సిట్ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దీంతో పాటుగా ఈ ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన వెనకాల ఏమన్నా కుట్ర కోణాలు ఉన్నాయా, లేకపోతే వేరే కారణాలు, ఏ ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశం మీద కూడా సిట్ అయితే విచారణ అయితే చేస్తోంది. ఇప్పటికే ఈ ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియోకి ముందు కూడా టీడీపీకి సంబంధించిన కొంతమంది రిగ్గింగ్కి పాల్పడ్డారు. ఆ విజువల్స్ కానీ వైసీపీ ఏజెంట్ల మీద దాడికి పాల్పడ్డారు టీడీపీ వాళ్ళని కూడా ఒకవైపున వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ వీడియోలు కూడా బయట పెట్టాలని ఒక డిమాండ్ ఒకవైపు వస్తుంది. మరోవైపు ఈసీ ఏదైతే ఉందో ఈ ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియోని మేము అధికారికంగా ఎక్కడా విడుదల చేయలేదనే అంశాన్ని కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసులు టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈవీఎంకి సంబంధించిన ఘటనని అటు సిట్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ అంశం మీద అయితే విచారణ అయితే చేపడుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన, అంతకు ముందు జరిగిన వ్యవహారంతో పాటుగా ఆ ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియో బయటికి రావడం, ఈ అన్ని అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో సిట్ చీఫ్గా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో అయితే ఎస్పీ విచారణ అయితే చేపట్టారు. మొత్తం దీనికి సంబంధించిన సమగ్ర నివేదికనైతే ఈ విచారణ తర్వాత అయితే సిద్ధం చేస్తున్నట్టుగా సిట్ బృందం అనే మనకైతే అర్థమవుతోంది. భోగి, థ్యాంక్ యూ శ్రీకాంత్.